శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి అద్భుతమైన త్యాగభరితమైన చరిత్ర ఉంది. 1323లో ఢిల్లీ సుల్తానుల దాడి సమయంలో ఈ ఆలయాన్ని రక్షించేందుకు వేలాది మంది భక్తులు తమ ప్రాణాలను అర్పించారు. సైనిక బలం లేకపోయినా స్వామివారి విగ్రహాన్ని కాపాడాలని అచంచల భక్తి వారికి అపార ధైర్యాన్ని ఇచ్చింది. ఆ సమయంలో అర్చకులు స్వామివారి మూల విరాట్టును సురక్షితంగా దాచేందుకు కొంత సమయం అవసరమైంది. అప్పుడు సుమారు 12,000 మంది భక్తులు ఆలయ ద్వారం ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకుని మానవహారంలో నిలబడ్డారు. శత్రు సైన్యం వారిపై దాడి చేస్తూ నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసినా కూడా వారు ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. స్వామివారిని కాపాడాలనే సంకల్పంతో ప్రాణత్యాగం చేశారు. ఈ సమయంలో అర్చకులు 21 అడుగుల స్వామివారి మూల విరాట్టు కనిపించకుండా గర్భగుడి ముందు ఒక గోడ నిర్మించారు. ఆ గోడ పాతదిగా కనిపించేందుకు దానిపై మట్టి పూసి ఎవరికీ అనుమానం రాకుండా చేశారు. ఆలయంలోకి ప్రవేశించిన శత్రువులు ఆ గోడను చూసి విగ్రహాన్ని వేరే చోటుకు తరలించారని భావించి దొరికిన సంపదతో వెనుదిరిగారు. సుమారు 48 సంవత్సరాల తర్వాత విజయనగర రాజుల ఆధ్వర్యంలో ఆ గోడను తొలగించిన స్వామివారు చెక్కు చెదరకుండా దర్శనమిచ్చారు. భవిష్యత్తు తరాలు స్వామివారిని దర్శించుకునేలా చేయాలని ఆ 12,000 మంది భక్తుల మహత్తర త్యాగం ఫలించింది. తమిళనాడులోని శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయం భూలోక వైకుంఠంగా విరాజిల్లుతూ అనంత శేషుపై శయనించిన పరమాత్మ స్వరూపాన్ని భక్తులకు దర్శింపజేస్తుంది. ఈ దివ్యక్షేత్రం భక్తి, శరణాగతి, వైరాగ్య భావాలను మేల్కొల్పే ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఆలయ ప్రాకారాలు భౌతిక బంధనాల నుంచి ఆత్మను విముక్తి దిశగా నడిపించే మార్గాన్ని సూచిస్తాయని ఆచార్యులు చెబుతారు. నిత్య ఆరాధనలు, ఉత్సవాలు, వేద పారాయణాలతో ఈ ఆలయం భక్తులను పరమార్థ తత్వం వైపు మళ్లిస్తూ అహంకారాన్ని విడిచిపెట్టి దైవ శరణాగతితో లీనమయ్యే మార్గాన్ని చూపుతుంది. శ్రీరంగం ఆలయం కేవలం ఒక కట్టడం కాదు. ఇది భక్తి, జ్ఞానం, త్యాగం, కర్మల సమన్వయంతో వికసించిన ఆధ్యాత్మిక చైతన్య క్షేత్రం. ఈ ఆలయం నేడు ఇలా నిలిచిపోవడానికి వెనుక వేలాది మంది భక్తుల ప్రాణత్యాగం ఉంది. వారి అంకిత భావం, త్యాగం శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయాయి. శ్రీరంగనాథ స్వామితో పాటు ఆ మహాభక్తుల త్యాగాలను ఇప్పటికీ భక్తులు స్మరించుకుంటూనే ఉన్నారు.